వెల్కమ్ బ్యాక్. మీనా వ్లాగ్స్ నాగ్పూర్కి స్వాగతం. ఈరోజు మనము మహారాష్ట్ర స్టైల్ చికెన్ కర్రీ ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. ఆ విధంగా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మనము మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. మరియు కొంచెం అల్లం ముక్కలు కూడా చిన్నగా తరుముకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎందుకంటే అవి చిన్నవి కాబట్టి నేను ఎక్కువ వేసాను. మీరైతే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అదే మిక్సీ జార్లో. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, లేదా కొంచెం వేసుకున్నా పర్వాలేదు. దీనిని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. గడ్డలు లేకుండా అల్లము వెల్లుల్లి చక్కగా పేస్ట్ అయ్యేలాగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంతసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ ఎండుమిర్చిని అలా దోరగా వేపుకోవాలన్నమాట. కారం కావాల్సిన వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కారం తక్కువ తిన్నవాళ్ళు ఒక 4-5 అయితే సరిపోతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియాలు వేసుకొని అలా వేయించుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే ఆ లోపల పచ్చాసన పోయి మంచిగా నీట్గా ఉంటుంది. అలా వేయించిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర కూడా అలా లైట్గా వేయించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం లవంగాలు వేసి వేయించుకోవాలి. ఒక 4-5 లవంగాలు అయితే సరిపోతుంది. ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మిరియాలు వేసుకోవాలి. ఒక 5-6 మిరియాలు అయితే సరిపోతుంది. 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి కలుపుతూ అటువైపు ఇటువైపు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఆ లోపలికి బాగా వెళ్ళి పచ్చివాసన పోతుంది అన్నమాట. ఆ తర్వాత మరొక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్లు వేసుకోవాలి. సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. అలా వేయించిన దాన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న దాన్ని ఇందాక మనం వేయించుకున్న మసాలా దినుసులు అందులో వేసి కలుపుతూ ఉండాలి. అప్పుడే ఆనియన్ ఉన్నది బాగా పడుతుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ అన్నిటికీ బాగా పడుతుంది. అలా వేయించుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లార్చాలి. ఫ్యాన్ కింద కానీ లేదా గాలి తిరిగే ప్లేస్లోనైనా పెట్టి ఆ మిశ్రమం అంతా చల్లార్చాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని ఆ మిశ్రమాన్ని అందులో వేసి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి.
వాటర్ వేస్తే కనుక అది మిశ్రమం అంతా మెత్తగా అయిపోతుంది. మనం చల్లార్చిన తర్వాతే అది మిక్సీ వేస్తేనే పొడి పొడిగా ఉంటుంది. అదే వేడివేడిగా వేస్తే ఆ మిశ్రమం అంతా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి చికెన్ సరిపడేంత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసి బాగా వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే ఆనియన్ వేపినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఆనియన్ తొందరగా మాడిపోతుంది, కూర అంత టేస్ట్గా రాదు. అందువలన లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. మనము పచ్చిమిరకాయలు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీలో వేసాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు, ఒక లవంగ, 2 మిరియాలు వేసుకోవాలి. లేదా ముందైనా సరే వేసుకుంటే పర్వాలేదు, ఆయిల్ వేసిన తర్వాత వేసినా పర్వాలేదు, లేదా ఉల్లిపాయలు వేగిన తర్వాత అదే ఆయిల్లో వేసినా పర్వాలేదు. ఒక ఇలాచీ కూడా వేసుకొని బాగా కలపాలి. ఆనియన్లు లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేగిన ఆనియన్లో వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి ముందుగా వేయించకుండా పచ్చి వేసాం కాబట్టి ఇప్పుడు మనము కొంచెం సేపు బాగా వేయించుకోవాలి ఆయిల్లో. అలా వేస్తూ ఉండాలి. వేయించుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఆ మిశ్రమం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకేసారి ఆయిల్లో కలుపుతూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టే చేయాలి. ఆ తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి ఆ మిశ్రమంలో. ఆ మిశ్రమం అంతా ఆ చికెన్ పీసెస్లకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. బాగా దాన్ని అప్లై చేయాలి. ఆ గ్రేవీ మొత్తం ఆ చికెన్కి అద్దేలాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అదంతా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే ఆ పీసులకి చక్కగా గ్రేవీ అప్లై అవుతుంది, క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగి చికెన్ చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఒకసారి
కలుపుకోవాలి. కొంచెం అడుగు పట్టిన తర్వాత సెంటర్లో కొంచెం గ్యాప్ ఉంచి టమాటా పీసులను అందులో వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఆ చికెన్ మొత్తం ఉడికించాలి. ఇప్పుడు ఆ కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత మనం ఇంతకుముందు తయారు చేసుకున్న మసాలా పౌడర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అది చికెన్ పీసులకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. ఆ మొత్తం మసాలా గ్రేవీ మొత్తం చికెన్కి బాగా పట్టించాలి. ఆ తర్వాత కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. మీకు ఎవరికైనా అలా ఇష్టపడిన వాళ్ళు గారెలో కానీ అలా తింటే సరిపోతుంది. లేదా ఎక్కువ మంది ఉంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది. అప్పుడు రోటీలకు కానీ రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సాలకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఉడికిందో లేదో మనకి ఆయిల్ సైడ్కి తేలితే తెలిసిపోతుంది. చూసారు కదా, చక్కగా మహారాష్ట్ర స్టైల్ చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.